ఓకే. వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పేరుతోటి మీకు చాలా ముఖ్యమైన ప్రశ్నలైతే అందించడం జరుగుతుంది. ఏ వీడియోను కూడా మిస్ కాకుండా ప్రతిరోజు ఒక 10 ప్రశ్నలైతే మీరు ప్రాక్టీస్ చేయండి. 10 ప్రశ్నలైతే మీరు నేర్చుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. మరి ఇవాళ మనకి వీడియో నెంబర్ 128 మీ ముందుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందండి బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా. మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇవాళ చూద్దాం మనం. ఆపరేషన్ పోలోకు ఉన్న ఇతర పేర్లు ఏవి? ఆపరేషన్ పోలోకు ఉన్న ఇతర పేర్లు వచ్చేసి మనకి గొడార్ట్ ప్లాన్ అంటాము, పోలీస్ చర్య అంటాము, ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అని కూడా పిలుస్తాం. ఇక ఆపరేషన్ పోలో అనేది ఎందుకోసం అంటేనండి, మనకు బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఇక్కడ 562 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి ఇండియాలో. అంటే భారతీయ రాజులు ఈ ప్రాంతాలను పరిపాలిస్తున్నారు. ఈ 562 సంస్థానాలలో ఆనాడు హైదరాబాద్ సంస్థానం కూడా ఒకటి. ఈ హైదరాబాద్ సంస్థానాన్ని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్నారు. అయితే ఈ సంస్థానాలన్నీ కూడా భారత్లో విలీనం కావడం జరిగింది. కానీ కొన్ని సంస్థానాలు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హైదరాబాదు, జునాగఢ్, ట్రావెన్కోర్ లాంటి సంస్థానాలు మనకు భారతదేశంలో విలీనం కాకుండా చాలా రోజుల వరకు అయితే వెయిట్ చేయడం జరిగింది. అలాంటి వాటిలో హైదరాబాద్ సంస్థానాన్ని పోలీస్ చర్య ద్వారా, దీన్ని మనం ఆపరేషన్ పోలో అంటున్నాము. పోలో అంటే హైదరాబాద్లో మనకి పోలో గ్రౌండ్స్ ఎక్కువగా ఉంటాయండి. పోలో అనేది ఒక క్రీడ పేరు. మరి అందుకే ఆపరేషన్ పోలో అంటున్నాము. దీనికి మరొక పేరు గొడార్ట్ ప్లాన్ అంటాం, ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అని కూడా పిలుస్తాం ఈ ఆపరేషన్కి. 1948 సెప్టెంబర్ 17న పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసుకోవడం అనేది జరిగింది. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2. 2024 సెప్టెంబర్ 18న కేంద్రం ప్రారంభించిన ఎన్పిఎస్ వాత్సల్య పథకం ఉద్దేశం ఏంటిది? వెరీ ఇంపార్టెంట్ అండి. ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ అనేది ఈ స్కీమ్ కింద మైనర్లు అయినటువంటి పిల్లల పేరుతో తల్లిదండ్రులు వారి పేరుతోటి ఖాతాలు ఓపెన్ చేయవచ్చు. ఎక్కడ? పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో వారి పేరు మీద ఖాతాను ఓపెన్ చేసి కనీసం ఏడాదికి 1000 రూపాయల చొప్పున పొదుపు చేయాలి. ఆ పిల్లలు మేజర్లుగా మారిన తర్వాత ఆ ఖాతా అనేది రెగ్యులర్ ఎన్పిఎస్గా మారిపోతుంది. దీంతో వాళ్ళైతే ప్రయోజనాలు పొందొచ్చు అని 2024-25 బడ్జెట్లో దీన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3. దేశంలోని అణువిద్యుత్ కర్మాగారాలను ఏ సంస్థ నిర్వహిస్తుంది? మన ఇండియాలో ఆటమిక్ పవర్ లేదా అణువిద్యుత్తునైతే ఉత్పత్తి చేస్తున్నాం కొంత పర్సంటేజ్. అయితే ఈ అణువిద్యుత్ కర్మాగారాలను నిర్వహించడం కోసము ఒక సంస్థనైతే ఏర్పాటు చేసుకున్నాం. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నామంటే 1987లో ఏర్పాటు చేసుకున్నాం. దాన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. గుర్తుంచుకోండి, దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి ముంబైలో ఉందండి. ఇది మనకు ఇండియాలో ఉన్నటువంటి ఆటమిక్ పవర్ ప్లాంట్స్ యొక్క నిర్వహణను చూస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎక్కడ కలదు? వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని మనం ఎన్ఐఆర్డి అంటాము, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. దీన్ని మనం తెలుగులో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ అంటాం. ఇది మన హైదరాబాద్లోనే ఉంది. గుర్తుంచుకోండి, ప్రీవియస్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 5. కార్బన్ నానో ట్యూబ్స్, వీటిని మనం సిఎన్టీ అంటాము. మొట్టమొదటిసారిగా ఎవరు ఆవిష్కరించారు? హూ డిస్కవర్డ్ కార్బన్ నానో ట్యూబ్స్? సుమియో ఇజిమా అండి. జపాన్కి చెందిన సైంటిస్ట్ సుమియో ఇజిమా 1991లో మనకు కార్బన్ నానో ట్యూబ్స్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. కార్బన్ నానో ట్యూబ్స్ అనేవి కర్బన పరమాణులతో కూడిన ఒకే షీట్తో వీటిని రూపొందిస్తారు. ఒక్కో కార్బన్ నానో ట్యూబ్ వెడల్పు 1 to 3 నానోమీటర్ల వరకు ఉంటుంది. అంటే చాలా సూక్ష్మం అండి నానో అంటేనే మీకు. ఇది వెంట్రుక కన్నా దాదాపు 1,00,000 రెట్లు సన్నగా ఉంటుంది అని చెప్తున్నాను. అయితే దీనికి బలం, పటిష్టత, సాంద్రత, రసాయన స్థిరత్వం ఎక్కువ, చాలా ఎక్కువ. లోహపు లక్షణాలు ఉండడం వల్ల ఉష్ణ విద్యుత్ వాహకతలు కూడా ఎక్కువ. వీటిని వైద్య రంగంలో విరివిగా వాడుతున్నారు ఈ కార్బన్ నానో ట్యూబ్స్ను. నానో టెక్నాలజీ యొక్క అప్లికేషన్, వీటి మీద కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటున్నాయి. మన వీడియోస్లో దాన్ని కవర్ చేయడం కూడా జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 6. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ ఎక్కడ కలదు? ఇది వాతావరణానికి సంబంధించిన రీసెర్చ్, దానికి సంబంధించిన విధులనైతే నిర్వర్తిస్తుంది. మనకి పూణేలో ఉందండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 7. ఇటీవల వార్తల్లోకి వచ్చిన గిగ్ కార్మికులు అనగానేమి? రీసెంట్గా మనకు 2025-26 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గిగ్ కార్మికుల గురించి అయితే ప్రస్తావించడం జరిగింది. వారికి ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు కోసం లేదా ఐడి కార్డ్స్ ఇవ్వడం, ఇట్లాంటి విషయాలలో. మరి ఎవరంటే ముఖ్యంగా సంఘటిత అసంఘటిత రంగాల్లో
ఉద్యోగి యజమాని సంబంధం లేకుండా సొంతంగా ఆదాయం ఆర్జించేవారే గిగ్ కార్మికులు అని చెప్తున్నారు. ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర యాప్ల ద్వారా ఆహారం, వస్తువులు అందించేవారు. అదేవిధంగా ఉబర్, ర్యాపిడో, ఓలా వంటి వాటిలో పనిచేసే డ్రైవర్లు గిగ్ కార్మికులని పేర్కొంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 8, కండరాలు, ఎముకలు, మృదు కణజాలం మీద వచ్చే క్యాన్సర్ను ఏమని పేర్కొంటున్నారు? ఇలాంటి కండరాలు, ఎముకలు, ఈ మృదు కణజాలం మీద వచ్చే క్యాన్సర్ని సార్కోమా అంటారండి. ప్రీవియస్ క్వశ్చన్ ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా కార్సినోమా అంటేనేమో మనకు కణాల మీది రక్షణ పొర నుంచి పుట్టుకొచ్చే క్యాన్సర్ను కార్సినోమా అని పిలుస్తున్నారు, గుర్తుంచుకోండి. ఉదాహరణ ఊపిరితిత్తులు, పెద్ద బేగు క్యాన్సర్నేమో కార్సినోమా అంటున్నారు. కండరాలు, ఎముకలు, మృదు కణజాలం మీద వచ్చే క్యాన్సర్నేమో సార్కోమా అంటున్నారు. ఈ టెర్మినాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక లుకేమియా అంటే తెల్ల రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ని మనం లుకేమియా అని పిలుస్తాం. ఇది ప్రీవియస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9, యుఎస్ఏలో H1B వీసా అంటే ఏమిటి? ఈ మధ్య తరచుగా మనకి వార్తల్లోకి వచ్చినటువంటి అంశం H1B వీసా. డిఫరెంట్ వీసాస్ గురించి అయితే మన వీడియోస్లో నేను అందిస్తాను. అమెరికాలోని కంపెనీలు తమ సంస్థలో పనిచేయడానికి నిపుణులైన విదేశీయులను నియమించుకోవడానికి ఉపయోగించే ఒక రకమైన వర్కింగ్ వీసాని మనం H1B వీసా అంటాము. వీటి మీద క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, ఎందుకంటే బర్నింగ్ ఇష్యూ. అదేవిధంగా అక్కడ ఉన్నత చదువుల కోసం జారీ చేసే వీసా F1 వీసా. H1B వీసా అనేమో ఉద్యోగాల కోసం జారీ చేస్తారు, స్కిల్డ్ పర్సన్స్కి. F1 వీసా అనేమో ఉన్నత చదువుల కోసం. అయితే ఇలా తీసుకున్న వీసాలను దుర్వినియోగం చేస్తూ మరి అక్కడ అనవసరం అంటే పర్మిషన్ లేకున్నా కూడా ఉద్యోగాలు చేస్తున్నారని మరి ట్రంప్ ఆరోపించి చాలా మందిని అయితే వెనక్కి పంపడం అనేది జరుగుతుంది. ఏదైనా యూనివర్సిటీకి దరఖాస్తు చేసి అందులో సీటు పొందినట్లయితే ఆ విద్యార్థికి F1 వీసా జారీ అవుతుంది. గుర్తుంచుకోండి, H1B వీసాకి F1 వీసాకి తేడా. క్వశ్చన్ నెంబర్ 10, మా భూమి నాటకం రాసింది ఎవరు? మనకు తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు 1946-51 మధ్య తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానంలో జరిగినటువంటి పోరాటం ఇది. ఆ పోరాటంలో ఒక కీలక పాత్ర పోషించింది మా భూమి నాటకం అండి. దీన్ని రాసింది మనకి సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మనకి తెలంగాణ సాయుధ పోరాటం ప్రధానంగా చిత్రించబడింది, గుర్తుంచుకోండి. ఆనాటి ధొరల యొక్క ఆగడాలు, అకృత్యాలు అయితే దీంట్లో మరి వివరించడం జరిగింది. ఇవి ఈరోజు నేను మీకు అందించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు అండి. మరి రేపటి వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ అయితే అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.